భూ తగాదా ప్రభుత్వం ఇచ్చిన జాగాలో జేసీబీతో కడగాలు తవ్వేశారని పలువురిపై ఆరోపించిన బాధితులు ఈ దౌర్జన్య కాండను ఆపేవారే లేరా అంటూ ఆవేదన వ్యక్తం. వెల్కమ్ టు తేజశ్రీ న్యూస్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం టీ ఒడ్డూరు గ్రామంలో వివాదం చోటు చేసుకుంది. బాధితులు వాణిశ్రీ వారి కుటుంబీకులు మీడియాకు తెలిపిన వివరాల మేరకు జిల్లా కలెక్టర్ మరియు తహసీల్దార్ ప్రభుత్వ అనుమతులతో తమకు ఇల్లు కట్టుకోమని జాగా ఇచ్చారు. కానీ ఆ స్థలంలో కడగాలు వేస్తే కృష్ణప్ప, బాలకృష్ణ, సురేష్ వారి అనుచరులు తమను చెవితో వినలేని అసభ్య పదజాలంతో తీవ్రంగా దుర్భషలాడుతూ దాడి చేసి కడగాలని జేసీబీతో తవ్వి కత్తులతో కట్టులతో మాపై దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడి చేస్తున్న దృశ్యాలు కూడా మొబైల్ ఫోన్లో రికార్డ్ అయి ఉన్నాయి. కావున అధికారులు తమకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. అవును సార్, నేను ఇప్పుడు ఎంఆర్ఓ తీరా నేను ఇస్తాను పేపర్లు. పాలు కొట్టే నీది కదా, కట్టుకో కట్టుకో రా. ఎంఆర్ఓ తీరు చూపిస్తారా సార్? నేను ఏడు చూపించాను ఎంఆర్ఓ తీరు, నాకు ఎంఆర్ఓ ఇచ్చిన ఆడే చూపిస్తాను. అవును సార్, నేను నీకే ఆడే చూపిస్తాను. ఎంఆర్ఓ తీరు పోదాము. ఫస్ట్ నువ్వు వదిలేవానే సైడ్ రావాని, నువ్వు దొబ్బని సైడ్ రావాని, దొబ్బని సైడ్ రావాని, సైడ్ రావాని నువ్వు వానే దొబ్బని సైడ్ రా. నన్ను కూడా దొబ్బు చూద్దాం, దొబ్బు నన్ను కూడా చూద్దాము. పైకి రావాలా ఏందరా? దొబ్బుదు నన్ను కూడా రా. రా దొబ్బుదురా, రా పెట్టు పెద్దమ్మా. తీసుకో నేను పల్మనేరు నుంచి టీ ఒడ్డూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు వాణిశ్రీ. నేను అనేది మేము కన్స్ట్రక్షన్ అనేది ఇల్లు అనేది ఇంటి పని స్టార్ట్ చేసినాము. మాకు గవర్నమెంట్ అనేది ఒక ఇల్లు ప్రొవైడ్ చేసింది. దాని నుంచి కట్టేటప్పుడు అనేది ప్రతిసారి గొడవలు జరుగుతున్నాయి. ఎంఆర్ఓ సారు, కలెక్టర్ సారు కట్టుకోమని మాకు చెప్పారు. మేము కట్టుకునేటప్పుడు పక్క భూమి వాళ్ళు కృష్ణప్ప, రమేష్ వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కసారి గొడవ చేస్తున్నారు. నిన్న కూడా గొడవ అయింది. గొడవ అయినప్పుడు ఏంటంటే మేము గొడవ అయినప్పుడు ఆపేసి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళి కలుద్దాం అనుకునే లోపే నైట్ అనేది గునాదంతా పిరికేసి జేసీబీతో లోడ్ వేసినారు. ఆ జేసీబీ వాళ్ళు కూడా మా ఊరు టీ ఒడ్డూరు గ్రామం నుంచినే వచ్చారు. కృష్ణప్ప దగ్గరుండి రమేష్, కృష్ణప్ప వాళ్ళు గొడవలు అనేది ఆ జేసీబీతో అనేది గునాద్ అనేది కొట్టించేసినారు. నిన్న నన్ను కూడా కృష్ణప్ప అనేది వినాయకమ్మ నన్ను కూడా నేను కొట్టారు. నేను చెడ్డ మాటలతో కూడా నన్ను మాట్లాడారు. మేము పని చేస్తా ఉంటే బాలకృష్ణ, కృష్ణప్ప వచ్చి మా పైన దాడి చేసి నైట్కి ఛాలెంజ్ చేశారు. నైట్ నువ్వు రేపు పని చేయి చూద్దాము అని చెప్పేసి నైట్కి చేసి పిలిచి ఇక్కడ కడగాలంతా దొబ్బిచ్చేసినారు సార్. మా దగ్గర డాక్యుమెంట్స్ పక్క ఇక్కడ ఉన్నాయి. మా పైన రిజిస్టర్ అయినదంతా ప్లాట్ నెంబర్తో సహా ఉంది సార్. కానీ మాకు ఏం న్యాయం జరగలేదు. కొంచెం అధికారులు చూడాలని కోరుతున్నాం సార్. పెట్టి చూపించు సార్. మాకు గవర్నమెంట్ ఇచ్చిన స్థలం ఇది. ఇక్కడ మేము కడతా ఉంటే దౌర్జన్యంగా వచ్చి కృష్ణప్ప, సురేష్, బాలకృష్ణ దౌర్జన్యంగా వచ్చి గలాట్లు చేస్తున్నారు సార్. ఇక్కడ నైటే వచ్చి జేసీ పిలుచుకొచ్చి మొత్తం కొట్టి వాళ్ళు అడిగితే మొత్తం మేము రౌడీ మాట్లాడుతున్నారు. మమ్మల్ని ఎవరు ఆపేవాళ్ళు? ఆపేవాళ్ళు ఎవరు? మమ్మల్ని మేమే రాజులు, లెక్క చేస్తున్నారు సార్. సెటిల్మెంట్ ల్యాండ్ మాకు ఇచ్చిన పట్టాలంతా ఉన్నాయి సార్. వాళ్ళ ఎట్లా సెటిల్మెంట్ అవుతుంది? ఊరికే దౌర్జన్యంగా వస్తుంది. ఎవరు ఆడవాళ్ళు మాట్లాడినా కానీ వాళ్ళ పైకి అంతా ఆడవాళ్ళ మీద గలాట్లు పోతున్నారు సార్. గలాట్లు చేసేది, కొట్టేది, వచ్చేది రికార్డ్స్ చెప్పుకోండా వలగారు మాటలు మాట్లాడేది, లేడీస్ వచ్చేది, దౌర్జన్యం చేసేది మా పైకి. ఇదే సార్ వాళ్ళు అంతా చేస్తాను. 5 ఏళ్ళకి ఇదే రమ్మని సార్. మాకు ఇప్పుడు కడగలేసిన 5 ఏళ్ళకి ముందే కడగలేసినది ఇది. అప్పటి నుంచి ఇదే రామాయణం మేము చేసి ఇప్పుడు అధికారులంతా మాకు చెప్తారు కట్టుకోమని.
కట్టుకున్నప్పుడంతా వాళ్ళు వచ్చి గొడవ చేయడం సార్. నైటే వచ్చే వాళ్ళు ఈరోజు నైటే వచ్చి కడగాలంతా దొబ్బేసి నిన్న ఇంటి ధర్నా చేసిన అడిగిన దానికి ఏమంటున్నారు, మీరేం చెప్పేది మీ వల్ల ఏం కాదు చేసుకోలేరు, నేనే రూల్ చేసేది ఊరిని అని దీంతో మాట్లాడుతున్నారు సార్. మాకు న్యాయం చేయాలని కోస్తున్నాం సార్. 2023 నుంచి మీకు కడగలు వేసినప్పుడు ఏం లేదు సార్. 2000 ఇక్కడ ఇదే అయినప్పటి నుంచి అది గొడవ జరుగుతుంది సార్. మాకు కొద్దిగా న్యాయం చేసే చేయండి సార్.